హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1 కప్ వరకి పెసర్లని, అదేవిధంగా 2 టీ స్పూన్స్ వరకి మినపప్పుని, 2 టీ స్పూన్స్ వరకి రైస్‌ని వేసుకొని ఫ్రెష్‌గా కడిగేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్‌ని యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న పెసర్లని మార్నింగ్ తీసుకొని దీంట్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకొని మిక్సీ జార్‌లోకి పెసర్లను యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ అంతా అల్లం, అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సాల్ట్‌ని టేస్ట్‌కి తగ్గట్టు, అదేవిధంగా కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ పై పెనం పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ చల్లేసుకొని ఇప్పుడు దీనిపైన దోస వేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో దీన్ని కాల్చుకోవాలి. అయితే చాలాసేపు దీన్ని కాల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. తొందరగా నార్మల్ దోసలాగా ఇది కాలదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకుంటే ఈక్వల్‌గా కాలిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని దీన్ని వన్ సైడ్ కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకి స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.